సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నీ వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒకటే మా నెంబరు. సో ఈ నెంబర్ మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోండి, ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని చూస్తాం. యూజువల్లీ ఫ్రైడే మార్కెట్ ఏంటో మీకు తెలుసు. రేపు ఒకరోజు ఫ్రైడే 10, మళ్ళీ సాటర్డే సండే లాంగ్ వీక్, అదే సాటర్డే సండే వీకెండ్, మళ్ళీ ఓపెన్ అయ్యేది మండే. సో నార్మల్గా మార్కెట్ 2 days 3 days నుంచి జోన్లో ఉంటే ఇంక ఫ్రైడే పూట మోస్ట్లీ అలాగే జరుగుతుంది. బట్ రేపు ఒక నార్మల్గా ఒక ట్రెండింగ్ మార్కెట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం ఏమవుతుంది ఏం లేదో మార్కెట్లో ఫస్ట్ చూపిస్తాను, ఓకే? ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. 1 day టైం ఫ్రేమ్లోకి రండి. బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఈ లెవెల్ సపోర్ట్ తీసేసుకుంది ఈరోజు, ఓకే? ఇక్కడ కానీ ఇది క్రాస్ అయ్యి ఉంటే ఇంకేంటే దీని లెవెల్ కింద కానీ క్లోజింగ్ వచ్చి ఉంటాయి ఈ లెవెల్ కింద. సో మనం నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ లెవెల్స్ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయాల్సింది, ఈ కింద వరకు వచ్చే లెవెల్స్ ఈ కింద వరకు అనేసి ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయాల్సింది. బట్ అది అవ్వలే, ఓకే? ఇక్కడ నుంచి కింద వరకు అవ్వలేదు, ఇక్కడే ఉండిపోయింది. సో దీన్ని తీసేసి ఇవన్నీ రెసిస్టెన్స్ కింద పెట్టుకుందాం, ఓకే? ఇది 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 ఇవన్నీ రెసిస్టెన్స్ కింద పెట్టుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. ఇలా చూడండి, ఇవి లెవెల్స్, ఓకే? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ఇది కూడా ఒక సపోర్టే. ఈ రెండు ఒక మంచి సపోర్ట్ల కింద పనిచేస్తాయి. ఈ రెండు, ఓకే? ఈ రెండు ఒక మంచి సపోర్ట్ల కింద పనిచేస్తాయి. ఇక్కడ పాయింట్ మనం ఎలా ట్రేడ్ చేస్తాం, మన ట్రేడింగ్ ప్లాన్ ఏంటంటే, ఈరోజు ఏం జరిగింది మార్కెట్లో, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా నెగిటివ్గా ఉండాలి కంపేర్ టు నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి ఓపెన్ అయింది, నెగిటివ్గా ఓపెన్ అయింది. మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లోనే ఫైట్ జరిగింది. ఎలా తెలిసిపోతుంది? 15 minutes క్యాండిల్ పై నుంచి ఒక విక్, కింద నుంచి ఒక విక్. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్లో ఏం తెలిసింది? ఫైట్ అవుతుందని తెలిసింది. అక్కడ నుంచి మార్కెట్ ఏం చేసింది? ఏదైతే ప్రీవియస్ డే సపోర్ట్ ఉందో అక్కడ వరకు వచ్చింది. సపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా అదే లెవెల్ తీసుకోదు కదా, కొద్దిగా ఇదంతా ఒక జోన్, ఇదంతా ఒక జోన్. ఇక్కడ ఏం చేసింది? ఇక్కడ ఈ లెవెల్ దగ్గర టైం పాస్ చేసింది. ఒక బ్రేక్అవుట్ లా కనబడింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర టైం పాస్ చేసుకుని పైకి వచ్చింది. ప్రీవియస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, ఈరోజు ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. అంటే ప్రీవియస్ క్లోజింగ్ కన్నా ఈరోజు క్లోజింగ్ కింద వచ్చింది. ఇది ఫస్ట్ థింగ్. ఆ ముందు ఏం జరిగింది? ఇది క్లోజింగ్, దాని తర్వాత పైన వచ్చే క్లోజింగ్ ఏది 7th ఇది. దాని మళ్ళీ ఓపెన్ అయ్యి పక్క రోజు ఏదది ఇది 6th క్లోజింగ్. ట్రెండింగ్ అంటే ఫాలో అయిన మార్కెట్ ఇది 6th క్లోజింగ్. 7th మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. 8th మార్కెట్ ఓపెన్ అయ్యి పడి మళ్ళీ వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది, ఓకే? ఇప్పుడు ఇది ఇక్కడ క్లోజింగ్. ఇప్పుడు ఈ 3 క్లోజింగ్ అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ ఈ ఫస్ట్ క్లోజింగ్ నుంచి అంటే మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఫస్ట్ క్లోజింగ్ నుంచి సెకండ్ క్లోజింగ్ పైన వచ్చింది. థర్డ్ క్లోజింగ్, ఈ సెకండ్ క్లోజింగ్ బ్రేక్ అవ్వలేదు. థర్డ్ క్లోజింగ్, 4th క్లోజింగ్. చూడండి, ఎవ్రీడే క్లోజింగ్లు ప్రీవియస్ డే క్లోజింగ్లు పైన రావట్లేదు. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఎందుకు ఈ క్లోజింగ్ గురించి స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడుతానంటే, మార్కెట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. ఒక ఫాల్ వచ్చింది ఇక్కడ నుంచి, షార్ప్ ఫాల్, ఇక్కడ క్లోజింగ్, ఒక పుల్ బ్యాక్, మళ్ళీ ఇక్కడ ఒక డౌన్ సైడ్, మళ్ళీ ఒక పుల్ బ్యాక్, మళ్ళీ ఈరోజు డౌన్ సైడ్, మళ్ళీ ఒక పుల్ బ్యాక్, మళ్ళీ ఒక డౌన్ సైడ్. ఎవ్రీ టైం స్వింగ్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఇది హయ్యా, ఇది లాస్ట్ స్వింగ్, ఇది బ్రేక్ అయిందా ఈ కింద, ఓకే? మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిందా, మళ్ళీ ఇక్కడ ఒక స్వింగ్, ఇది బ్రేక్ అయింది. ఈరోజు బ్రేక్ అయ్యి కొద్ది టైం పాస్ కిందనే చేసింది కానీ బ్రేక్ అయ్యింది. మళ్ళీ ఈరోజు ఒక పుల్ బ్యాక్ తీసుకుంది. రేపు కానీ ఇది కిందకు వస్తే బాగా ఎందుకు ఇక్కడ ఇంత టైం పాస్ చేస్తుంది? ఒకవేళ డౌన్ సైడ్ కానీ మూమెంటం వస్తే చాలా స్పీడ్గా వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట. డౌన్ సైడ్ కానీ మూమెంటం వచ్చిందంటే చాలా స్పీడ్గా వస్తుంది. ఎందుకంటే ఈ లెవెల్లో చాలా ఫైట్ అవుతుంది. ఒక్కసారి కానీ డౌన్ సైడ్ కానీ మూమెంటం స్టార్ట్ అయిందంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. బయర్లు ఇంకెళ్ళిపోతారు, దగ్గరలో కూడా ఉండరు, ఇంకా కిందకి ఎక్కడికో వెళ్ళిపోతారు. లైక్ 48,000 లేకపోతే 48,500, ఇంకా వీలైతే 48,000 దాకా వచ్చేస్తారు. బాగా పడిపోతారు, కిందకి వెళ్ళిపోతారు, ఓకే? రేపు ఏమవచ్చు అన్నా అంటే, నా వ్యూ రేపటి కోసం ప్రెసెంట్ 49,200, ఇక్కడ నుంచి 49,802. ఇది ఒక జోన్. ఈ జోన్లో కొద్దిగా ఆలోచించి చేసి ట్రేడ్ చేస్తాను. అంటే లైక్ ఇక్కడ దొరికితే ఇక్కడ నుంచి పుట్టు కానీ,
ఓకే, మళ్ళీ సేమ్ ఈ లెవెల్ దగ్గర దొరికితే ఇక్కడ నుంచి కాల్ కానీ, ఈ రెండిట్లో ఈ లెవెల్ దగ్గర దొరికితే ఇక్కడ పుట్టు, ఈ లెవెల్స్లో దొరికితే ఈ కింద ఇక్కడ దొరికితే ఇక్కడ నుంచి కాలు ప్లాన్ చేస్తాను. కాకపోతే కొద్దిగా ఆలోచించి నిదానంగా ప్లాన్ చేస్తాను, గాబరపడి ప్లాన్ అయితే చేయను. ఓకే, ఒకవేళ ఫుల్ ఫ్లెజ్డ్గా కాల్ ఆప్షన్ కూర్చోాలంటే 50,300 పైన నేను కూర్చుంటాను. దీనిపైకి వెళ్ళిపోనివ్వండి, వెళ్ళిపోయి ఇక్కడ నేనైతే ఏ ట్రేడ్ ప్లాన్ చేయను. అదే సార్ ఈరోజు రివర్స్లో చెప్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ప్లాన్ జోన్లో అయితే ట్రేడ్ చేయొద్దు అంటారు కదా అని. అది ఎందుకు చెప్తాను చూడండి. ట్రెండింగ్ మార్కెట్ రేపు ఒకవేళ బాగా పెద్దగా ట్రెండింగ్ మార్కెట్ అయ్యింది అనుకోండి, రేపు తెలిసిపోద్ది. దీని పైకి వెళ్ళిపోయి 50,300 పైన క్లోజ్ ఇచ్చేస్తుంది, పెద్ద మూమెంటం వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చేస్తుంది. సో 50,300 పైన అయితే నేను సిఈ ప్లాన్ చేస్తాను, సింపుల్. ఓకే, డౌన్ సైడ్కి వచ్చింది అనుకో, ఈ 49,200 బ్రేక్ కిందకి వెళ్తే 30 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ వస్తే నేను పుట్ సైడ్ దూరిపోతాను, పీ సైడ్ దూరిపోతాను. ఇది నా బ్యాంక్ నిఫ్టీ వ్యూ రేపటి కోసం. బట్ నార్మల్గా చెప్తా, ఎవ్రీ ఫ్రైడే ఏమవుతుంది, ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అవుతాయి. ప్రీమియంలో మూమెంటం ఉండదు. అంటే మార్కెట్ పైకి వెళ్తున్నా, ఒకవేళ మార్కెట్ ఇలా పైకి వెళ్తున్నా, మార్కెట్ ఇలా పడుతున్నా, ప్రీమియంలో మూమెంటం రాదు. వీక్లీ మంత్లీ ప్రీమియంలో వీక్లీ ప్రీమియంలో అడ్జస్ట్మెంట్ చేస్తారు. సో అది మీరు చూసుకోండి. ఓకే, మూమెంటం రాదు. సో ప్రీమియంలో దూరిపోయి కూర్చుని పోకండి అలాగా, ఏంటి మార్కెట్ వెళ్ళట్లేదని, సరేనా. అండ్ ఈరోజు నిఫ్టీ అయితే నాకు నిజంగా అండి, ఈరోజు నిఫ్టీ ఒక రేంజ్లో ఆడుకుంది. ఎందుకు అలా అని మీరు అంటారేమో. సింపుల్గా మార్నింగ్ 8 అయిందో నా వ్యూ చెప్తాను చూడండి. మార్నింగ్ మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్గా పడిందా, ఈ టైంలో మాకేం కనబడింది, బయర్స్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారని కనబడింది. సో ఇక్కడ నేను అప్ సైడ్కి ఒక డైరెక్షన్, అంటే అప్ సైడ్కి ఒక నా ఎక్స్పైరీ స్ట్రాటజీ యూజ్ చేసి కూర్చున్నా. అందులో 4,000 లాస్, ప్రాఫిట్ ఏమో 18,000, పోతే 4,500, వస్తే 18,000. రిస్క్ రివార్డ్ చాలా సూపర్గా ఉండాలి. సరే అని నేను చేసుకొని కూర్చున్నా. ఇటువైపు మా టీంకి కూడా చెప్పారు, రిస్క్ రివార్డ్ అదిరిపోయింది, చేస్తే ఇప్పుడు చేయండి అని. తర్వాత ఏం చేసింది మార్కెట్, చాలాసేపు టైంపాస్ చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఏది ఇక్కడ టైంపాస్, సడన్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇవ్వడంతో మళ్ళీ ఇక్కడ ఏదో అప్ సైడ్ బయర్లు ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ సెల్లర్ వచ్చాడు, దానికన్నా డబుల్ సెల్లర్ వచ్చాడు. ఆ టైంలో ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి చూస్తే ఈ పైన ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్, కింద ఇదేమో సపోర్టు. ఈ రెండిట్లో రేంజ్ పెట్టారు. అంటే ఇక్కడ ఇదొక రెసిస్టెన్స్, ఇదొక సపోర్ట్, ఈ రేంజ్ పెట్టుకున్నారు. సో మార్నింగ్ ఏమైంది, ఇక్కడ బయర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, యాక్చువల్గా ఇక్కడ క్రియేట్ చేశారు పొజిషన్స్. మార్నింగ్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ బయర్లు, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ సెల్లర్లు, ఇక్కడ బయర్లు ఇద్దరు కలిపి కూర్చొని రేంజ్ లో ఉంచారు మార్కెట్ ని. సో దాని తర్వాత ఎప్పుడైతే ఇది డౌన్ సైడ్కి వచ్చిందో, నేను మళ్ళీ నా స్ట్రాటజీ ఎగ్జిట్ చేసి డౌన్ సైడ్కి స్ట్రాటజీ క్రియేట్ చేసి పెట్టాను. డౌన్ సైడ్కి పెట్టడం మళ్ళీ మార్కెట్ చాలా టైం పాస్ చేసిందండి. ఈరోజు అయితే నాకు అసలు ప్రాఫిట్ వస్తుంది పోతుంది, ఇలా ప్రాఫిట్ వెళ్తుంది, మళ్ళీ లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది. ఇంక వదిలేసాను స్ట్రాటజీని, అలాగే ఎగ్జిట్ కూడా చేయలేదు. ఏటైతే అవని అని వదిలేసానో చూపిస్తాను ఏమైంది అది కూడా. ఇప్పుడు మీరు నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇప్పటి వరకు మీకు ఒక బాగా చూడండి, క్యాండిల్స్ ఫార్మేషన్ అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఈ కింద క్లోజింగ్ రాలేదు, ఈ రోజు వచ్చింది. లాస్ట్ టైం ఇక్కడ నుంచి షార్ప్గా బయింగ్ అయిందా, దాని తర్వాత చూడు ఇక్కడ వచ్చింది, ఇక్కడ రాలే. దాని తర్వాత ఇక్కడ పైన 1, తర్వాత ఇక్కడ 2, 3, 4, 5 ఇవన్నీ పైన క్లోజింగ్ వచ్చాయి. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర క్లోజింగ్ రాలే, టచ్ చేసి వెళ్ళిపోయి కానీ ఎప్పుడు క్లోజింగ్ రాలేదు. సో ఫస్ట్ టైం ఇక్కడ ఒక క్లోజింగ్ వచ్చింది, విచ్ ఈజ్ వెరీ గుడ్. అయినా మార్కెట్లో మేజర్గా పెద్దగా సపోర్ట్ కింద ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, మనం పెద్దగా ప్లాన్ చేయలేం. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, దాని తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. ఇది ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు నిఫ్టీ 50 మీరు ఎలా ప్లాన్ చేస్తారు అంటే, నేను నిఫ్టీ 50లో కొద్ది క్లారిటీలో ఉన్నాను. ఏంటంటే ఈ జోన్లో ఉంటే మాత్రం నేను ట్రేడ్ చేయనండి. 23,680 నుంచి 23,480 ఈ రేంజ్లో ఉంటే నేను నిజంగా ట్రేడ్ చేయను. ప్రీవియస్ ఇది వర్స్ట్, దాని తర్వాత ఇప్పుడు ఈరోజు కొద్ది పైకి కిందకి అయింది, ఈరోజు వర్స్ట్, అండ్ ఈ పైన కూడా వర్స్ట్ జోనే. ఎక్కడ 23,762 వరకు కూడా ఇది కూడా ఒక జోను. ఈ లెవెల్స్ నేను పెట్టాను చూడండి. ఇగో 23,680 నుంచి
23,762 నుంచి 23,480 ఈ జోన్లన్నీ కొద్దిగా వర్స్ట్. ఇక్కడ ఒక లెవెల్ పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఈ జోన్స్ అన్ని వర్స్ట్. నేను ఒకవేళ కాల్ సైడ్ నిజంగా కూర్చోాలంటే 23,880 పైన కూర్చుంటాను, దీనిపైన కాల్ ఆప్షన్ కూర్చుంటాను అయ్యా, లేకపోతే లేదు. అప్ సైడ్కి అయితే ప్రజెంట్ ఏ ప్లాన్ చేయను. డౌన్ సైడ్కి అంటారా 23,480 కనుక క్రాస్ అయితే అప్పుడు పిఈ ప్లాన్ చేస్తాను. అది కూడా 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి నాకు, అప్పుడే పిఈ ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు. డన్. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. కమింగ్ టు సెన్సెక్స్ కూడా సేమ్ అదే జరుగుతుంది అయ్యా మార్కెట్. ఇగో చూడు, నిన్న ఏం జరిగింది, 8th మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పడింది, ఇక్కడ ఇలా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, సేమ్ లెవెల్లో క్లోజింగ్ ఇచ్చింది. ఇది 8th. ఓకే, ఇదంతా 8th. అక్కడ క్లోజింగ్, ఇది క్లోజింగ్ క్యాండిల్ 8th. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ వచ్చి క్లోజింగ్ ఇచ్చింది సేమ్ లెవెల్లో. 9th ఈరోజు ఇలా స్టార్ట్ అయింది, బట్ కింద క్లోజింగ్ ఇచ్చింది. ఇందాక కూడా మీకు నిఫ్టీకి అదే చూపించబోయాను చూడండి. ప్రీవియస్ డే క్లోజింగ్స్ అబ్జర్వ్ చేయండి. వీడియో మేబీ కొద్దిగా లెంత్గా ఉన్నా పర్లేదు. ఇది ప్రీవియస్ డే క్లోజింగ్. దాని తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. ఆ నెక్స్ట్ డే మార్కెట్ ఏమైంది, షార్ప్గా ఫాల్ అయింది, మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. అంటే లాస్ట్ టైం ఏదైతే ఫాల్ వచ్చిందో దానికి ఇక్కడ ఇది ఫస్ట్ క్లోజింగ్, ఇదైతే రెండో క్లోజింగ్ అండ్ మూడో క్లోజింగ్ కూడా అప్ సైడే ఉన్నాయి. అంటే పైన ప్రీవియస్ డే 1కి క్లోజింగ్ పైన ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ క్లోజింగ్ దీన్ని వదిలేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటే సెకండ్ క్లోజింగ్ మీరు ఎలా చూడండి, మీకు బాగుంటుంది. ఇది ఫస్ట్ క్లోజింగ్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో ఇప్పుడు మీరు చూడండి, ఇలా డౌన్ సైడ్ వచ్చింది, ఇది సెకండ్, మళ్ళీ వచ్చిందా, ఇది థర్డ్, ఇప్పుడు ఇది ఫోర్త్ క్లోజింగ్. ఓకే, మేబీ ఇక్కడ నుంచి కొద్దిగా వెళ్ళి ఇలా, ఇప్పుడు చూడండి, ఇది ఒక లోవర్ లో ప్యాటర్న్ కనబడుతుందా మీకు, ఇలా హైస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. అంటే హైయర్ హై, లోవర్ లో అంటే హైయర్ హై. ఓకే, సో ఇది లోవర్ లో ప్యాటర్న్, హైయర్ హై ప్యాటర్న్ చేసుకుంటూ వస్తుంది కదా. అంటే హైయర్ హై కానీ హైయర్ లోస్ చేసుకుంటూ వస్తుంది కదా, ఇలా హైయర్ లో, మళ్ళీ ఇదొక హైయర్ లో. సో ఇలా చేసుకుంటే ఇక్కడ ఏం చెప్తుంది, అయ్యా నేను డౌన్ ట్రెండ్ లో ఉన్నానని చెప్తుంది. ఏ రోజైతే ఇది బ్రేక్ అవుతుందో చాలా షార్ప్ మూమెంటం వస్తుంది అప్ సైడ్. ఒకవేళ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయితే మరీ మంచిది, ఇంకా షార్ప్ మూమెంటం డౌన్ సైడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ నిఫ్టీ 50 లాగా సేమ్ సెన్సెక్స్ లో కూడా అదే జరుగుతుంది. ఓకే, సో మీరు చూడండి, ఇగో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. కమెంట్ చేసుకోండి. ఓకే, సో కమెంట్ చేశారా? ఇప్పుడు నా వ్యూ సెన్సెక్స్ లో ఒకవేళ మార్కెట్ వస్తే 77,000, నేనైతే 77,600 లేదా 77,500, మళ్ళీ చెప్తున్నా 77,500 క్రాస్ అయ్యి కిందికి వెళ్తేనే నేను పుట్టు ప్లాన్ చేస్తాను పిఈ. అది కూడా నాకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. నేను చెప్పినట్టు దీని కింద పుట్టు. అది అంతవరకు 77,200 కూడా క్రాస్ అయిపోయి వెళ్ళిపోయినా పర్లేదు, అప్పుడు పిఈ ప్లాన్ చేస్తాను. కాల్ సైడ్ మాత్రం ప్లాన్ చేయాలంటే ఇప్పుడు అప్పుడే ప్లాన్ చేయను, ఎందుకంటే ఈ లెవెల్ రెసిస్టెన్స్ అబ్బో బోల్డ్ ఉన్నాయి. మీకు ఎలా కనబడుతుంది చూడండి, ఇది ఒక లెవెల్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు ఇక్కడ కూడా రెసిస్టెన్స్ తీసుకుంది, ఇది ఒక లెవెల్ రెసిస్టెన్స్, పైన ఇదొకటి, దానిపైన ఇదొకటి. ఓకే, అప్పుడు నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలంటే ఒకవేళ 78,600 పైన అయితే కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. ఈ లోపల ఉందా ఈ జోన్ అయితే నేను ట్రేడ్ చేయను. ఈ జోన్లో అయితే నేను ఏ ట్రేడ్ చేయను, నాకు ఏ ప్లాన్ వద్దు, నమో నారాయణ కూర్చుంటాను సైలెంట్గా. ఓకే, నెక్స్ట్ ఈరోజు చూస్తే నిఫ్టీలో ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, నాట్ మేజర్, అంటే అది పెద్ద కనబడట్లేదు నాకు. బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, ఫ్యూచర్లో లాస్ట్ 60 minutes ఏమైంది, షార్ట్ బిల్డప్ మార్నింగ్. ఇక్కడే నిఫ్టీలో నేను అన్న ట్రాప్ అయ్యానని ఇక్కడే చూడండి, మార్నింగ్ షార్ట్ బిల్డప్ అయ్యింది. ఓకే, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్. ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్. సో ఇక్కడ నేను ఎక్కడ డ్రాప్ అయిపోయినా, మార్నింగ్ 10 to 10:15 ఏదైతే షార్ట్ బిల్డప్ ఉందో నిఫ్టీ చూపిస్తున్నాను, 10 to 10:15 ఈ టైం నిఫ్టీ ఇది 10-10:15 అంటే ఈ క్యాండిల్లో ఇక్కడ మీకు షార్ట్ బిల్డప్ షార్ప్గా పడింది. మాకు ఇక్కడ నా డేటా ప్రకారం ఇక్కడ 10-10:15 ఆ టైంకి మాకు లాంగ్ బిల్డప్ పడింది. లేదు, 10 to 10:15 అంతే లాంగ్ బిల్డప్ పడింది. సో అప్ సైడ్కి మేము లాంగ్ సైడ్ పొజిషన్ తీసుకున్న తర్వాత అంతే షార్ట్ బిల్డప్లు పడ్డాయి షార్ట్ బిల్డప్లు, మళ్ళీ లాంగ్ బిల్డప్ పడింది, మళ్ళీ షార్ట్, లాంగ్
ఇవే అయిపోయి ఈరోజు లాంగ్ షార్ట్ అవడం వల్ల అంటే పైన కింద సింపుల్ గా ఇలా పడడం వల్ల ఏం సార్ ఉపయోగం అంటే ఏం లేదబ్బా, సింపుల్ గా షార్ట్ బిల్డప్ జరిగింది, లాంగ్ బిల్డప్ లో జరిగాయి అంటే పైన కింద రెండు వైపులు సెల్ చేసి కూర్చున్నారండి. రేంజ్ బౌండ్ మార్కెట్ అయిపోద్ది ఆ రోజు. ఇద్దరు గట్టిగా ఉన్నారు, పైన సెల్ చేస్తున్నాడు, కింద ఈడు బై చేస్తున్నాడు. సో అలాంటప్పుడు రేంజ్ లో ఉండిపోద్ది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes ఏమైనా చూడండి, షార్ట్ బిల్డప్ షార్ట్, లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్ అంత చిన్న ప్లేయర్లే, అక్కడ బిగ్ ప్లేయర్లు ఎవరు లేడు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ టెలిగ్రామ్ లో ఈరోజు టెలిగ్రామ్ లో మా టీం మామూలుగా డిస్కస్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి ఏమైంది ఈరోజు మేము చెప్తాను చూడండి మా టీము టుడే. సో ఇక్కడ రండి, మార్నింగ్ ఇది చూడండి, ఇది నిఫ్టీ డేటా. సో నిఫ్టీ డేటాలో మాకు మార్నింగ్ చూడండి 9:30 to 10 ఏం పడింది, లాంగ్ బిల్డప్ పడింది. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని ఒక డైరెక్షన్ లో ఉంది. దీని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్, ఓఏ, ఆప్షన్ చైన్ అన్ని మనం చూడాలి. సో లాంగ్ బిల్డప్ కదా అని చెప్పి ఆప్షన్ చైన్ లో కూడా మేము కూర్చున్నాం. ఆప్షన్ చైన్ లో కూడా డేటా వేరేగా ఉండాలి. మేము అందరూ ఏం అనుకున్నాం, లాంగ్ బిల్డప్ అంటే ఈ టైంకి ఇక్కడ లాంగ్ బిల్డప్ కదా, మార్కెట్ పైకి వెళ్తుంది ఒక వీనే కూర్చున్నాం. నెక్స్ట్ వెంటనే షార్ట్ బిల్డప్ పడింది 10 to 10:30. అంటే 10 to 10:30 అంటే ఈ క్యాండిల్, ఇగో ఈ క్యాండిల్లో షార్ట్ బిల్డప్ పడింది, మార్కెట్ షార్ప్గా కిందకి వచ్చింది, అర్థమైందా? దాని తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ దాని తర్వాత ఇగో 10:30 నుంచి 11 మళ్ళీ షార్ట్ బిల్డప్ పడింది. అంటే మార్కెట్ ఇంకా కిందకి వచ్చింది, బట్ ఒక షార్ట్ బిల్డప్ పడడం, బట్ ఎలాగొస్తుంది చూడండి మార్కెట్. ఇలా ఎందుకు అంటే సింపుల్ రీజన్, మార్నింగ్ లాంగ్ బిల్డప్ పడిపోయింది 5, తర్వాత షార్ట్ బిల్డప్ 2 పడ్డాయి. అంటే మార్నింగ్ ఇక్కడ బయింగ్ పడిపోయింది, సెల్లింగ్ పడిపోయింది, కాబట్టి రెండు వైపులు ఇప్పుడు జోన్ లో ఉండిపోద్ది మార్కెట్. అదే జరిగింది మార్కెట్ లో, ఇంకేం లేదు. ఆ తర్వాత నేను కొద్దిగా డిస్కస్ చేసుకున్నాం టీంలో. అండ్ ఇది మార్నింగ్ నేను ఇచ్చిన స్ట్రాటజీ. ఫస్ట్ మేము అప్ సైడ్ కూర్చున్నాం, పుట్ సెల్ చేయడం అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని. ఇక 4,260 రూపీస్ లాస్, మ్యాక్స్ ప్రాఫిట్ 18,000 ప్రాఫిట్ బుక్ చేసుకుంటే 18,000 బుక్ చేసుకునే వాళ్ళం. మార్కెట్ సడన్ గా సెకండ్ హాఫ్ తిరిగింది, అదే 10:30-11 టైంకి తిరిగింది. మళ్ళీ మేము డౌన్ సైడ్ స్ట్రాటజీ క్రియేట్ చేస్తాం. ఇందులో 6,000 లాస్, 16,000 ప్రాఫిట్. బట్ ఈరోజు మార్కెట్ ఏమైంది తెలుసా, ఇది కూడా అంటే మ్యాక్స్ లాస్, 6,000 లాస్ తీసుకోలేదు, అలాగే 16,000 ప్రాఫిట్ ఇవ్వలేదు. కరెక్ట్గా ఎక్కడైతే మనం పొజిషన్ తీసుకున్నాం అక్కడే వచ్చి అయిపోయింది. ఎక్కడైతే క్యాండిల్ తీసుకున్నాం అక్కడే వచ్చాయి. ఓవరాల్గా ఈరోజు నాకు 13,000 లాస్. ఎక్కడ లాస్ అయ్యిందంటే రిలయన్స్ లో లాస్ తీసుకున్నాను నేను. రిలయన్స్ స్వింగ్ ట్రేడ్ ఉంది కదా, రిలయన్స్ స్టాక్ లో నా స్వింగ్ ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టింది ఈరోజు. ఎక్కడ ఎంట్రీ, ఇది ఎంట్రీ పాయింట్, ఈ పైన ఉన్న గ్రీన్ కలర్ 1 day టైం ఫ్రేమ్ చూపిస్తా. సో ఇది ఈ పైన ఉన్న గ్రీన్ కలర్ లైన్ నా ఎంట్రీ. ఓకే, దీని పైకి మార్కెట్ వెళ్తే మనం దీని కింద యాక్చువల్లీ స్టాప్ లెస్, బట్ అలా పెట్టుకోం మేము స్టాప్ లెస్. ఇది ఎంట్రీ, నేను 1 hour టైం ఫ్రేమ్ లోకి వచ్చి దీని కింద స్టాప్ లెస్ పెట్టుకున్నాను. అంటే ప్రీవియస్ డే ఏదైతే మనం ఎంట్రీ తీసుకున్నామో దాని తర్వాత మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసింది చూసారా, ఇక్కడ స్టాప్ లెస్. ఎప్పుడైతే దీని కింద వచ్చి క్యాండిల్ క్లోజింగ్ ఇస్తుందో నేను అక్కడ ఎగ్జిట్ అయిపోయిన ట్రేడ్. చిన్న లాస్లు ఇవి పర్లేదు, ఎందుకంటే స్వింగ్ ట్రేడింగ్ లో చిన్న స్టాప్ లెస్ ఇవన్నీ చిన్న అదే ప్రాఫిట్లు వస్తే 15,000, 20,000, 30,000 ఇట్లా వస్తాయి అనమాట. ఈ చిన్నదే పర్లేదు ఇది. ఓకే, దాని తర్వాత నేను అప్ సైడ్ కి కూర్చున్నాను కదా, అప్ సైడ్ కి ఇగో ఇది లాస్ వచ్చింది. ఈ ఇంట్రాడే ఇది కాదు, ఇది నార్మల్ గా టక్కన పడిపోయింది అనుకోకుండా, ఇది కాదు. ఇది స్ట్రాటజీ అనుకోకుండా 1,000 రూపాయలు లాస్ వచ్చింది, అది ఓకే. ఏదైతే ఇప్పుడు మెయిన్ డౌన్ సైడ్ స్ట్రాటజీ ఉన్నామో ఇగో ఇది చూడండి, అటు కాక ఇటు కాక మధ్యలో ఉండిపోయింది స్ట్రాటజీ. కరెక్ట్ గా చూడండి, పిన్ పాయింట్ గీత చూడండి, కరెక్ట్ గా డాట్ లో ఉండిపోయింది. అంటే కొద్దిగా మార్కెట్ కానీ మనం అనుకున్నట్టు కొద్దిగా పడున్నా నేను ఒక 3,000, 4,000 ప్రాఫిట్లోకి వెళ్ళిపోయాను. ఎక్స్పైరీ కొద్దిగా కరెక్ట్ గా మార్కెట్ అక్కడ 23,526 దగ్గర ఆగింది కదా, అక్కడ నుంచి ఒక్క 23,520 ఓకే 23,500 ఆ 23,480, 460, 480 ఎల్లున్నా నేను 7,000 ప్రాఫిట్లో వెళ్ళిపోయాను. ఒక్క 20-30 పాయింట్లు పడితే వెళ్ళిపోయేవాడిని, అంతా 30-40 పాయింట్లు పడి ఉంటే వెళ్ళిపోయామని చెప్తాను. ఇది ప్రాఫిట్లోకి వచ్చింది, ప్రాఫిట్లోకి వచ్చింది లాస్ట్కి వదిలేసాను, ఇంకా ఏదైతే అవని అని 2,700 లాస్లో క్లోజ్ అయిపోయింది. ఓవరాల్గా 13,000 లాస్. ఓకే డన్, పర్లేదు. ఓకే, మా రిస్క్ రివార్డ్ ప్రకారం ఓకే డన్. ఓకే, సో ఇది స్ట్రాటజీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తుంటానండి మీకు. తెలుసుకోవాలి ఎలాగంటే మీరైతే మన A to Z కోర్స్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో జాయిన్ అవ్వాలంటే మీకు ఎప్పుడు చెప్తున్నట్టే 700 నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు తెలుస్తుంది. 700-145-6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మా టీం అంజలినామే మీకు రెస్పాన్స్ అయితే అవుతుంది. ఓకే, అదనమాట. ఇంకా వీడియో ఛానల్ గారు ఉన్న ఫస్ట్ టైం వస్తే అప్పటికి వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బై బై.